ఆహాహా చూసేవట్రాలుడు ఈ సంక్రాంతికి ఇల్లు ఎంత కళకళలాడిపోతుందో. నిజం మావా. సుగుడమ్మ స్వయంగా ముగ్గులేసి గొబ్బిలు పెట్టిందిరా. అవును మావా, సంక్రాంతి మన ఇంట్లో ఉన్నట్టుంది. అదిగో దిగుతున్నారు రికార్డింగ్ డాన్స్ ట్రూప్. కాస్తులో పడేదాన్ని. పడితే నీ సమయం పోయింది, ఖర్చు మేము బాగు చేయించుకోవాలి. వాట్ టామీ, వాట్ హ్యాపెన్? ఏముంది, కళ్ళు నెత్తికెక్కి కింద కాలు జారిందిలే. వాట్ ఈస్ దిస్? చిన్న చిన్న పేడ ముద్దలు క్రికెట్ బాల్స్ లో చేసి పెట్టారు. డర్టీ థింగ్స్. వీటిని పేడ ముద్దలు అనరు, గొబ్బిళ్ళు అంటారు. పెంకుటిళ్ళని విన్నాను, పూరిళ్ళని విన్నాను. గొబ్బిళ్ళంటే ఇవేమైనా ఇళ్ళ? నీ పాడెగత్త, ఇవి ఇళ్ళు కాదు, నీ బొళ్ళు కాదే. సంక్రాంతి నాడు సవ్యమైన ఇళ్ల ముందు ఇట్ట ముగ్గులేసి చక్కగా గొబ్బిళ్ళు పెడతారు. దీన్ని తెలుగుదలం అంటారులే. మరి ఆ తెగులే పనికిరాదు. తెగ ఊపుకుంటూ వెళ్తుంది. ఆంటీ, హాయ్ బేబీ. ఆంటీ, వాట్ ఈస్ సంక్రాంతి? నీ కడు పొడక, తెలుగు పొడక పుట్టి సంక్రాంతి అంటే ఏమిటి అని అడిగి తెస్తాయంటే. అదంటే అంది అత్తే సమాధానం చెప్పొద్దు అజ్జుడు. సంక్రాంతి అంటే సంక్రాంతి, ఇట్స్ అ పండుగ. దీపావళి అంటే దీపావళి. అది చెప్పడం కాదు, దాని అర్థం చెప్పి చావచ్చు కదా అని. తెలిస్తే కదా చెప్పి తెచ్చేది. ఈ పండుగ స్పెషాలిటీ ఏమిటంటే ఇలా పేడ ముద్దలు పెట్టడమేనా? స్పెషాలిటీ అంటే ఒక రకంగా దాన్ని స్పెషాలిటీ అని అనుకోవాలి. నో ఆంటీ, యు ఆర్ నాట్ ఎక్స్ప్లెయినింగ్ కరెక్ట్లీ. ప్లీజ్ టెల్ మీ. అల్లుడు, మంచి మనిషి ఒక మాట, మంచి గొడ్డుకు ఒక దెబ్బ అన్నారు. నిన్నే మా కొంపకి రావద్దని చెప్తే మళ్ళీ ఎందుకు వచ్చావు? సిగ్గులేదు. అమ్మా అమ్మా, పూసుకుంటున్నావా తింటున్నావా? అమ్మా పెద్దమ్మా, నీ వయసు ఎంత ఉంటది? 26 వెళ్ళి 27 వచ్చింది. 26 వెళ్ళి 27 వచ్చిందా? తప్పమ్మా, నీలాంటి వాళ్ళకి 26 వెళ్ళి 25 వస్తాయి. అల్లుడు, ఆ పాపాయికే 26 ఏళ్ళు ఉంటే మిగిలిన వాళ్ళందరికీ ఎంత ఉంటుంది? సెంటర్ లో కూర్చుని చూడు బక్కగా, దానికి 15 ఏళ్ళు ఉండవు. ఆ లంగా జాకెట్ వేసుకో. ఏదమ్మా ఒకసారి ఇలా తిరుగు, దీనికి 8 ఏళ్ళు ఉంటాయి. ఆ గౌన్ వేసుకోవచ్చు. దానికి సంవత్సరంన్నర. అయితే ఒంటి మీద బట్టలు లేకుండా ఆ వంగ అంటూ కుర్చీల చుట్టూ తిరగచ్చు. ఇదిగో లిప్స్టిక్. నీ భర్త గారు ఏం చేస్తుంటారమ్మా? చచ్చిపోయారు. ఏం చేస్తాడు? నిన్ను కట్టుకున్నాక బతికొంటానికి అడిగి గుండా చెరువా. అయినా మావా, మనిషి అంటే అలా ఉండాలి. పెళ్లి చేసుకున్న తర్వాత పెళ్ళాం గురించి తెలియగానే పట్మని వీరుల్లో చచ్చిపోయాడు. నువ్వు ఉన్నావు ఎందుకు? చెత్త బతుకుతున్నావు. నువ్వెంత రెచ్చగొట్టినా నేను చచ్చిపోను అల్లుడు. మీ అత్తయ్య సంగతి తేల్చాకే నేను చచ్చేది. అసలు నేనంటే ఎవరనుకుంటున్నా? బొబ్బిలి వంశపు వీర బెబ్బుల్నిరా. బెబ్బులి, అదిగో దిగుతుంది ఆడ బెబ్బులి. హాయ్ ఫ్రెండ్స్. ఎప్పుడు వచ్చారు మీరు? 20 మినిట్స్ అయింది. మీరు వచ్చినట్టు నాకు ఎవరు చెప్పలేదే. ఈ ఇంట్లో అందరూ ఇడియట్స్ గా తయారయ్యారు. నిమ్మి, ఇది మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు అందంగా ఉందని నీకోసమే తెచ్చాను. బ్యూటిఫుల్, నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. నో మెన్షన్. బొమ్మ నచ్చిందా, బట్టలు లేకపోవడం నచ్చిందా? అది తీసుకెళ్ళి మరి. బయట పారేట ఎందుకు మావా? నాకు ఇస్తే పెట్లు పెట్టుకుని దాచుకుని చూసుకుంటా. పెట్టెల్లోనూ బట్టల్లోనూ దాచుకున్నట్టు దరిద్రం. ఓసని అమ్మకడుపు మారా, ఇది ఆడపిల్లలు తిరిగే కొంపే. ముందు దాన్ని బయట పారైపోయారంటే అర్ధరాత్రి మిమ్మల్ని ఎవరో ఒకరు మర్డర్ చేసి నేను జైలుకి పోతా. షటప్ అండ్ కట్ అవుట్. ఆయన ఎప్పుడు షటప్ లే. ముందు ఈ షటప్ గురించి ఆలోచించుకోండి. జయమ్ము నిత్యయమ్ముర భయమ్ము లేదురా. వెళ్ళేది దొంగతనానికి, పాటల పోటీ కాదు. పద. కుయ్యో 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 కుయ్యో. చూసావు మావా, మంచం మీద అత్త, పక్కన కుక్క పిల్ల. నువ్వు ఉన్నావు ఎప్పుడు నా పక్కనే. ఎప్పుడు దొంగలం చుట్టరికాల గురించి మాట్లాడుకోకూడదు. పక్కనే నేను నీ యజమాని గవర్రాజ్ని. నా ముందుకొచ్చి తోకాడించడం, కాలు నాగడం చేయాలి తప్ప అట్లా అవ్వకూడదు. అసలు దొంగలు వస్తే అదే పని చేస్తుంది. నువ్వు వచ్చావు కాబట్టి కోపంగా అరుస్తుంది. మావా, అంత లేస్తుందేమో, వెళ్ళి బాత్రూంలో దాక్కుందాం పద. మావా, కుక్కని నేను నొక్కేశాను. ఇక తాళా సంగతి చూద్దాం పద. చూడు, మామా, ఇదేదో పెద్ద బ్యాంక్ లో ఉంది. నువ్వు వరవకు, కుక్కను మరవనేకు. సంచి సరిగా పట్టుకో. పట్టుకో.
బొమ్మ అయితే బాగానే చుట్టేసుకున్నాం కానీ అనవసరంగా ఈ కుక్కని సంచిలో వేసుకున్నాం. దీన్ని ఏం చేద్దామంట? మున్సిపాలిటీ వాళ్ళకి ఇచ్చేద్దాం. పొద్దురాలుడు పొద్దున్నే మీ అత్తలేచి సొమ్ము పోయినందుకు కూడా బాధపడదు కానీ కుక్క కనపడకపోతే గొడవ గొడవ చేసేస్తాయి. కలిసింది మావా. ఎవరు? ఇల్లరికల్లో ఉన్న మజా మావా, నన్ను ఆశీర్వదించు. ఎందుకురా? ప్రశ్నలొద్దు, తర్వాత చెప్తాను. ముందు ఆశీర్వాదం పడే. సరే, దీర్ఘాయుష్మాన్ భవ, మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. ఏంటి ఉన్నట్టుండి నా మీద భక్తి పెరిగిందా? నీ మీద భక్తి కాదు మావా, మీ అమ్మాయికి తిక్కెక్కువైంది. దాన్ని రెక్క పట్టుకుని పక్క మీదకి లాగి రేపు చేసేస్తాను. రేపేంట్రా? రేపు మీ అమ్మాయి నాకు చెప్తుంది. ఈడో పిచ్చి మాలకు.